హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ భవిష్యత్తు ఏంటి? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆల్రెడీ 2 నెలలుగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని సమర్థంగా ఉపయోగించినటువంటి ప్రభుత్వం అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం ఉందని భావిస్తుందా, లేదని నిర్ణయిస్తుందా? ఈ అంశంపైన అందరిలోనూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే అధ్యయనానికి ఒక కమిటీని వేసింది. అలానే ఈ వాలంటీర్ వ్యవస్థని మానిటర్ చేసేందుకు ఒక మినిస్ట్రీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి సమాచారం వస్తుంది. వాలంటీర్ల వ్యవస్థని మరింత సమర్థంగా ఉపయోగించేటువంటి క్రమంలో ప్రాథమికంగా ఒక కన్క్లూజన్కి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా దాదాపు 2,40,000 మందిని వాలంటీర్లుగా గత ప్రభుత్వం నమోదు చేసింది. అందులో ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా కొంతమంది రాజీనామాలు చేసినటువంటి నేపథ్యంలో 1,03,000 మంది వాలంటీర్లు ప్రస్తుతం రాజీనామా చేస్తున్నారు. అంటే దాదాపుగా 1,30,000 మంది వరకు వాలంటీర్లు ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఇంకా రాజీనామా చేయకుండా అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక విశ్లేషణలో వాలంటీర్లకు సంబంధించినటువంటి విద్యార్హతని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. పెన్షన్ల పంపిణీ ఒక్కటే కాకుండా వీరికి మరికొన్ని బాధ్యతలు ముఖ్యంగా గ్రామ సచివాలయాలకి అనుసంధానిస్తూ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ సేవ తరహాలో ఉండేటువంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా విద్యావంతులైనటువంటి వారికి ఈ సర్వీసెస్ని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక సూచన చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళలో పీజీ చదివిన వాళ్ళు 5% ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలానే డిగ్రీ చేసిన వారు 32% మంది ఉన్నట్టుగా గుర్తించింది. అంటే ఈ 2%లో కలిపి చూస్తే కనుక ఓవరాల్గా 37% మంది ఉన్నత విద్యార్హత కలిగిన వ్యక్తులు ఉన్నట్టుగా వాలంటీర్ల వ్యవస్థలో ప్రభుత్వం గుర్తించింది. తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు, వివిధ రకాల టెక్నికల్ అంశాలపైన డిప్లొమా చేసిన వారు 2% మంది, అలానే ఇంటర్ మాత్రమే చదివిన వారు 48% మంది. అంటే 50% రేషియో ఇంటర్ వరకు పరిమితమైనటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక 10th మాత్రమే చదివిన వారు ఒక 13% మంది వాలంటీర్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వీరంతా ఎక్కువగా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో భాగం చేయడం ద్వారా వారు చదివినటువంటి విద్యార్హతకి తగినటువంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా కనీసం 3 ఏళ్ళు వాలంటీర్ల వ్యవస్థలో పనిచేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిగే విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఒక పాలసీని డ్రాఫ్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా వీరు ఏజ్ గ్రూప్ పైన కూడా విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తుంది. ఏజ్ గ్రూప్ వైజ్గా చేసినటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థలో 25% మంది 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవారే ఉన్నారు. వీళ్ళని మినహాయించి చూసినప్పుడు 26 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 34% మంది ఉన్నారు. సో అలానే 31 నుంచి 35% ఉన్నవాళ్ళు 35 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 28% మంది ఉన్నారు. ఈ కేటగిరీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు, అలానే వారికి 2-3 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇచ్చినా కానీ, శిక్షణ ఇచ్చినా కానీ వారు ఆ ఉపాధి మార్గాల్ని, ఉద్యోగ మార్గాల్ని అందిపుచ్చుకోవడానికి ఉన్న అవకాశాలపైన కూడా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించినట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది. ఈ కమిటీ ఇవ్వబోయేటువంటి సూచనల మేరకు వాలంటీర్ల వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి విధులు, అలానే ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చే ముందర కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకు 10,000 రూపాయల వరకు గౌరవ వేతనం పెంపు, వారి విధులకు సంబంధించి, విధి నిర్వహణకు సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే అంశం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని డ్రాఫ్ట్ చేయడం ద్వారా వీరిని వ్యవస్థలో భాగం చేసి పని చేయించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కసరత్తు చేయడానికి కూడా మరొక 1 నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో రాబోయే రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ మరింత సమగ్రంగా వినియోగించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎన్ని రోజుల్లో అమలవుతుంది, లేదా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల బట్వాడా నాటికి వాలంటీర్లకు సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా అధికార వర్గాల్లో వినిపిస్తుంది. సో అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా విధి విధానాలు, జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశం, వారు చేయాల్సినటువంటి విధులకు సంబంధించినటువంటి పరిమితులతో కూడినటువంటి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో వెలువరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.